జయహోపత్రిజీ, శ్రీకృష్ణుని గోపాలుడు అన్నారంట. గో అంటే ఇంద్రియాలు, పాలుడు అంటే పాలించేవాడు. కాబట్టి ఎవరైతే ఈ అరిషడ్వర్గాలను జయించి వాటి అధీనంలో ఉన్న మన ఇంద్రియాలను, మన అవయవాలను, మన ఇంద్రియాలను స్వాధీనం చేసుకొని ఎవరైతే పాలిస్తారో వారు గోపాలురు అవుతారంట. వారి తద్వారా గోవిందులు అవుతారంట. అప్పుడే జీవితంలో ఎంతో మాధుర్యాన్ని పొందుతారంట. మరి మనుషుల్లో ముఖ్యంగా 3 రకాల జీవన స్థితి కలిగిన వారు ఉంటారు. మరి శ్రీకృష్ణుని గోపాలుడు అని ఇందుకే అన్నారు. అంటే గోపాలుడు దీన్ని ఎలాగైతే ఇంద్రియాలను పరిపాలిస్తారో వారు అరిషడ్వర్గాలను జయిస్తారు. కనుక మనందరము కూడా మనలో ఉన్న అరిషడ్వర్గాలు కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలను వాటన్నిటినీ దూరం చేసి వాటి స్థానే ప్రేమ, కరుణ, జాలి, దయ, స్నేహశీలత్వం, క్షమాతత్వం, అంగీకారతత్వం అన్నిటినీ మనము సమకూర్చుకుందాం.